నమస్తే. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం ఆరింపల గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఆరింపల గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థి బండి సతీష్ గారు మనతో ఉన్నారు. ఒకసారి మనం సతీష్ గారితో మాట్లాడి ఎన్నికల యొక్క ప్రచార స్థలం ఎలా ఉందో మనం తెలుసుకుందాం. నమస్తే సార్, చెప్పండి. ఆరింపల గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్గా నేను నిలబడ్డాను, బండి సతీష్ని. మా ప్రచారం మాత్రం జోరుగా ఉంది. మా గెలుపు అని ఖాయమని ఆల్రెడీ ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు. అయినా కానీ మేము విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. మా తోడు గ్రామ ప్రజలు ఎప్పుడు అందరికీ రుణపడి ఉంటానని, ఎప్పుడు వాళ్ళకి నేను ఈ 5 సంవత్సరాలు అందుబాటులో ఉండి ఊళ్ళోనే ఉండి సేవ చేసుకుంటానని, మా గవర్నమెంట్ నుంచి వచ్చే రేవంత్ రెడ్డి గారు కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి గారి నుంచి ఏదన్నా ఊరికి తీసుకొచ్చి సహకారం ఇస్తానని, ఊరు అభివృద్ధికి తోడ్పడి ఉంటానని, ఎప్పుడు గ్రామ ప్రజలకి అందుబాటులో ఉండి సేవ చేయడానికి ముందుకు వచ్చానని కోరుతున్నాను. సార్ చెప్పండి, గ్రామంలో మీరు గమనించినటువంటి సమస్యలు ఎటువంటి సమస్యలు? ప్రస్తుతానికి దాదాపు మా ఊర్లో అన్ని సమస్యలు అయితే తగ్గినాయి. కొద్ది గొప్ప రోడ్లు కొన్ని ఉన్నాయి. ఇల్లు కూడా మన మంత్రి గారు మనకు 96 ఇల్లు ఇచ్చారు. అవి కూడా దాదాపు అయిపోతున్నాయి. 2వ విడతలో కొంతమందికి ఫ్లాట్లు లేని వాళ్ళకి ఫ్లాట్లు కూడా ఇప్పిస్తామని మేము మంత్రి గారితో మాట్లాడాం. ఖాళీ 2 ఎకరాలు ఒకటి ల్యాండ్ ఒకటి ఉంటే దాన్ని కూడా మేము చూపించడం జరిగింది. అవి కూడా ఫ్లాట్లు చేపించి ఇస్తా ఉన్నారు, పట్టాలు ఇస్తా ఉన్నారు. 2వ విడతలో ఇల్లు రాని వాళ్ళకి కూడా మళ్ళీ ఇల్లు ఇప్పిస్తామని కోరాను. అలానే మాకు ఒకటి దేవుడి గుడి ఒకటి, గ్రంథాలయం ఒకటి, ఊళ్ళో లేని ఏమైనా ఉంటే కూడా అన్ని చేపిస్తామని మంత్రి గారితో మాట్లాడాను. సో చెప్పండి, ఆరింపల గ్రామ పంచాయతీలో ఈ ఎన్నికల్లో మీకు కలిసి వచ్చే అంశాలు ఏంటి? ఈసారి మాకు అధికారం ఉంది, మంత్రి గారు ఉన్నారు. మాకు ఇంకా 3 సంవత్సరాలు ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ మళ్ళీ వచ్చేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మన పొంగులేటి గారి ఆధ్వర్యంలో ఊరి అభివృద్ధికి ఎప్పుడు తోడ్పడి ఉంటారని వాళ్ళు చెప్పారు. మాకు ఊరికి ఏ సమస్యలు ఉన్నా కానీ మాకు చేస్తామని హామీ ఇచ్చారు. చివరిగా చెప్పండి, ఆరింపల గ్రామ ఓటర్లకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఆరింపలో ఉన్న ఓటర్లందరూ ఎప్పటి నుంచో సతీష్ గారు కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళ ఆశ ఈసారి నాకు నెరవేర్చుకున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాళ్ళందరికీ ఎప్పుడు నేను అందుబాటులో ఉండి ఏ సేవ కావాలని చేస్తానని, వాళ్ళ సమస్యలు ఏదన్నా కానీ పరిష్కరిస్తానని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆరింపల మాజీ సర్పంచ్ చింతమల్ల రవికుమార్ గారు ఉన్నారు. ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడి పార్టీ యొక్క ప్రభావం ఈ ఎన్నికల్లో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. చెప్పండి. ఇక్కడ దాదాపుగా 30 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పంచాయతీ బోర్డు తప్పకుండా ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించబోతున్నాడు. మంత్రి గారు క్యాండిడేట్ని పంపించి నా దగ్గర తీసుకొచ్చి ఈ గ్రామానికి ఏ అభివృద్ధి అంటే అభివృద్ధి చేసి పెడతాను అని చెప్పారు. చాలా సమస్యలు ఉన్నాయి. ఒక గుడి, తర్వాత ఇళ్ల ప్లాట్లు, సెకండ్ ఫేజ్లో ఇల్లు కూడా రావాల్సి ఉన్నాయి. మంత్రి గారు దృష్టి తీసుకుని మీరు గ్రామ పంచాయతీ నడిపించుకొని చేతులు పెడితే తప్పకుండా ఈ అభివృద్ధి నేను చూస్తానన్నాడు. తప్పకుండా మాకు కూడా నమ్మకం ఉంది. ప్రజలు మా ఎమ్మటి ఉన్నారు. ఆ విశ్వాసం ఉంది. ప్రజలు మా ఎమ్మటి ఉన్నారు. ప్రజలకి మేము చేసే సేవ 30 ఏళ్ల మధ్య కాంగ్రెస్ 4 సార్లు కూడా కాంగ్రెస్ పంచాయతీ బోర్డు ఇది. తప్పకుండా ఈసారి కూడా భారీ మెజార్టీతో, దాదాపు మెజార్టీతో గెలుస్తామని చెప్పి వ్యక్తం చేస్తున్నాం. ఉన్నాం సార్ 100% మా అభ్యర్థి విజయం సాధించాం. ఎందుకంటే మెజార్టీ కూడా 3-4 పైన మెజార్టీ తప్పకుండా వారు కూడా కలిసి ఒకసారి పంచాయతీగా పోటీ చేసి ఓడిపోయారు. మంచి చేస్తాడు. అందరూ ఎప్పుడంటే అందుబాటులో మంచి తప్పకుండా ప్రజలు పట్టం కడుతున్నారని ముందుగా చెప్పబోతున్నాం. 14 సాయంత్రం మ్యాచ్ కుంకుమ పోసుకున్నది 100% 3 నుంచి 400 మెజార్టీ రాబోతుందని తెలియజేస్తున్నాం. తప్పకుండా విజయం. గుర్తుంచుకోండి